హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారు? ఇవాళ ఏం తీసుకొచ్చేసానని అనుకుంటున్నారా? ఇవాళ కచోరీస్. కచోరీస్ చాలా చాలా బాగా వచ్చాయి. ఇలాగే మడతలుగా ఇలా 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 మౌల్డ్ ఇలా రావాలండి. సో ఇలా వస్తేనే కచోరీస్ బాగున్నట్టు లెక్క. సో చాలా బాగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. ఎంత బాగున్నాయంటే నిజంగా లోపల ఉన్నదంతా సూపర్ స్టఫ్ అని చెప్తాను. పన్నీర్ వేసుకున్నాను. అలాగే నేను దీని రెసిపీ పంపిస్తున్నాను కాబట్టి షార్ట్ వీడియోలో చెప్పడం చాలా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చాలా చాలా ఉంటాయి కాబట్టి, అంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి కాబట్టి. సో యాక్చువల్లీ నేను సమోసా చేద్దాం అనుకున్నాను, బట్ ఇంట్లో వాళ్ళు మాత్రం కచోరీస్ కావాలన్నారు. బికాజ్ నేను వేసిన స్టఫ్ అలాంటిది. నేను చేసిన స్టఫ్ ఏంటంటే పన్నీర్ స్టఫే కాకుండా, ఉల్లిపాయ స్టఫే కాకుండా నేను అందులో మిక్చర్ వేసేసాను. ఆ మిక్చర్లో బాదం పప్పు, అలాగే అటుకులు, మరుమరాలు అన్నీ ఉంటాయి కదా. సో రిచ్ స్టఫ్ ఉన్నప్పుడు సమోసా ఎందుకు మమ్మీ, రెగ్యులర్గానే తింటూ ఉంటాం కదా, కచోరీ చేయమని చెప్పారు. సో కచోరీ చేస్తానమాట. సో చాలా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఇలా టొమాటో సాస్తో నంచుకొని తినండి, అలా పచ్చిమిరపకాయ నంచుకొని తినండి. చాలా చాలా బాగా వచ్చాయి. ఇది కూడా బ్యాటర్ రెడీగా ఉన్న ములాంచి నేను చేయగలిగాను. బొబ్బట్ల పిండి మిగిలిపోతుంది కదా తోపు, ఆ తోపుతో చేసేసాను అనమాట. సపరేట్గా ఇంకేం కలుపుకోలేదు. సో ఏదైనా సరే మనం యూటిలైజ్ చేసేయచ్చండి, హ్యాపీగా యూటిలైజ్ చేసేయచ్చు. కొంచెం ఐడియా ఉంటే చాలు. ఇలా రావాలన్నమాట. ఈ మడతలు ఇలా 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 మోల్డ్స్ వస్తాయి కదా, అలా వస్తేనే, ఇలా ఇలా టర్నింగ్స్ వస్తేనే, ఇలా కర్వ్స్ వస్తేనే మన కచోరీస్కి చాలా బాగుంటుంది. సూపర్బ్ వచ్చాయి, ఒక్కొక్కటి సూపర్ ఉంది. లోపల ఉన్న స్టఫ్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. బఠానీలు ఉన్నాయి ఇందులో. ఎంత రిచ్ ఉందంటే అంత రిచ్గా ఉంది. సో అందుకే చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయ కొరుక్కొని తినండి, టమాటో కాయ చెప్తే నంచుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీని స్టఫ్ ములాంచి మాత్రం తప్పకుండా మీరు లాంగ్ వీడియో చూడండి, చేసుకోండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. నేను డబల్ ఫ్రై చేశాను. డబల్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకుని చేసుకోండి, హైలో పెట్టుకోవద్దు, మాడిపోతాయి. సో డబల్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా సిమ్లో పెట్టుకుని చేసుకోండి, ఇంకా క్రిస్పీగా ఉంటాయి. దీన్ని నేను ఇప్పుడు విరగొట్టాలంటే వేడివేడిగా ఉన్నాయి, విరగొట్టలేను. సో చాలా 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 టేస్టీగా ఉన్నాయి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. సో ఓకేనండి, మీకోసం చాలా వేడిగా ఉన్నాయండి, అసలు ముట్టుకోలేకపోతున్నాను. ఓకే, అడ్జస్ట్ అయిపోండి. ఈ మాటికి మాత్రం చాలా చాలా క్రిస్పీగా, చాలా చాలా క్రంచీగా వచ్చిన కచోరీస్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.